హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మేకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టుడేస్ టాపిక్ వచ్చి ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక అర్థమైన మనీ ఎర్నింగ్ అప్లికేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ మీరు జస్ట్ సైన్ అప్ చేసుకుని కేవైసీ అయితే కంప్లీట్ చేయండి చాలు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే 100 రూపీస్ లభిస్తుంది. ఆ అమౌంట్ అని మీరు ఇన్స్టెంట్గా బ్యాంక్ అకౌంట్ రిడీమ్ చేసుకోవచ్చు. ₹1 కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫ్రెండ్ కూడా రెఫర్ చేయాల్సిన అవసరం ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రాసెస్ అనేది వీడియో ఎన్ని వరకు చూసి కంప్లీట్ చేయండి. మీరు కేవైసీ కంప్లీట్ చేస్తేనే మీకు ₹100 లభిస్తుంది. ఆ అమౌంట్ అని మీరు ఇన్స్టెంట్గా బ్యాంక్ అకౌంట్ రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఒక రెఫర్కి వచ్చే ఫ్రెండ్స్ ₹150 అయితే లభిస్తుంది. మీరు ఇంకా ఎక్కువ మంది రెఫర్ చేయగలిగితే ఇంకా ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఫ్రెండ్స్ లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చెప్పిన ప్రాసెస్ అనేది సైన్అప్ చేసుకొని కేవైసీ అయితే కంప్లీట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. మీ అకౌంట్లో అయితే ₹100 యాడ్ అవుతుంది. ఆ అమౌంట్ మీరు ఇన్స్టెంట్గా ₹1 కూడా ఇన్వెస్ట్ లేకుండా అయితే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే వీడియో అయిపోయే లోపల మీ చేత నేను ₹100 అనేది ఎర్న్ అయితే చేయిస్తానన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్ సింబల్ వస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకున్న ద్వారా పెట్టేటువంటి వీడియోస్ అనేది అందరికన్నా ముందు మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే ₹100 వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. మీరు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ అయితే చెప్తున్నాను, మీరు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఫ్రెండ్స్. జస్ట్ కేవైసీ అయితే కంప్లీట్ చేయండి. సైన్అప్ చేసుకుని ప్రతి ఒక్కరికైతే ₹100 లభిస్తుంది. దాన్ని మీరు ఇన్స్టెంట్గా బ్యాంక్ అకౌంట్ కానీ పేటీఎం అకౌంట్ కానీ అయితే రిడీమ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ముందు నా పేమెంట్ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను ఈ యాప్ నుంచి ఎంత ఎర్న్ చేశాను అయితే ఇప్పుడైతే క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు అయితే చూసాను ఫ్రెండ్స్. ఇక్కడ 3 లైన్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫండ్ సెక్షన్లోకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఫండ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, మీరు విత్డ్రా చేసిన ప్రూఫ్ కూడా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. నేను ఒకసారి వచ్చేసి ₹2,252 అయితే విత్డ్రా చేయడం జరిగింది. మరోసారి వచ్చేసి ₹150 అయితే విత్డ్రా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మన 27 ఫిబ్రవరి 2022 వచ్చేసి ఇవన్నీ నేను 21 ఫిబ్రవరి 27 ఫిబ్రవరి అయితే విత్డ్రా అయితే చేయడం జరిగింది. ₹755 అయితే నేను 27 ఫిబ్రవరి అయితే విత్డ్రా చేయడం జరిగింది. అలాగే 21 ఫిబ్రవరి వచ్చేసి ఒకసారి 2 సార్లు అయితే విత్డ్రా చేయడం జరిగింది. ₹2,252 అలాగే ₹150 అయితే విత్డ్రా చేయడం జరిగింది. మీరు విత్డ్రా చేసిన వితిన్ 5 to 6 అవర్స్లో మీ అకౌంట్లో బ్యాలెన్స్ అనేది క్రెడిట్ అవుతుంది. ప్లస్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వచ్చు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇచ్చినా సరే మీ అకౌంట్లో అయితే మీరు ఇచ్చిన 5 to 6 అవర్స్లో మీకు అకౌంట్లో అయితే పడిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఈ యాప్లో మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మనీ అనేది ఎలా వస్తుంది, ఆ సైన్ అప్ బోనస్ మనం ఎలా విత్డ్రా చేసుకోవాలనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చెప్పండి. ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వీడియో అనేది ఎండ్ అయ్యే లోపల మీరు ₹100 అయితే ఈజీగా అయితే ఎర్న్ చేసేస్తారనమాట. అలాగే మీరు ఇంకా ఎక్కువ మనీ అనేది ఏం చేయాలంటే, మీ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటే మీరు అయితే ఇంకా మనీ అనేది ఎన్నైతే చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను బ్యాక్ అనేది వస్తున్నాను. ఇప్పుడు మన ఈ యాప్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, కేవైసీ అనేది ఎలా కంప్లీట్ చేయాలనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ప్లే స్టోర్కి తీసుకుపోతుంది. అక్కడ నుంచి వెళ్ళి నా లింక్ నుంచి వెళ్ళైతే మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. మీరు నా లింక్ నుంచి కాకుండా మీరు వేరే దాని సోర్సెస్ ద్వారా మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ₹100 అనేది రాదన్నమాట ప్లస్ సైన్ అప్ బోనస్ అది. అందుకే ఖచ్చితంగా నా లింక్ మీద క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా అక్కడ నుంచి యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఓపెన్ చేస్తాను. మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్, మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 0 యాన్యువల్ ఛార్జెస్ అనేది ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకు కొన్ని ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. ఎలా ట్రేడింగ్ చేయాలైతే కొన్ని స్క్రీన్ షాట్ అయితే వాళ్ళు చూపిస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా స్క్రోల్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసే వెంటనే మీకు నీడ్ ఎనీ హెల్ప్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసే వెంటనే మీకు ఇలా నెక్స్ట్ స్టెప్ ఇలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 3 ఆప్షన్లు వస్తాయన్నమాట ఫ్రెండ్స్. మీరు ఏదంటే అది ఓకే చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న మీకు ₹100 అనేది రాదు. ఇక్కడ 3 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ట్రై, ప్రాక్టీస్ ట్రేడింగ్, ఎక్స్ప్లోర్ యాప్ యాజ్ ఎ గెస్ట్, ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్ అయితే 3 అయితే ఉంటాయి. ఇక్కడ మీకు లాస్ట్లో మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్ నీడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే క్లియర్గా అయితే రాసి ఉంటారు. ఇది మటుకైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ స్టెప్లో మీకు సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇలా వస్తుందన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్లో మీకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ అయితే వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఓటీపీ అనేది వస్తుంది కాబట్టి ఓటీపీ అనేది వెరిఫై చేసి మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. మీకు
ఓటీపీ అనేది వస్తుంది మా ఫ్రెండ్స్ మీ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఏంటైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ స్టెప్లో ఒక 4 డిజిట్ లాగిన్ పిన్ అయితే సెట్ చేసుకోమని అడుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లాగిన్ అయ్యేటప్పుడు యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ప్రతిసారి పాస్వర్డ్తో మీరు లాగిన్ కాకుండా ఒక 4 డిజిట్ లాగిన్ పిన్ అనేది సెట్ చేసుకొని అడుగుతుంది. ఆ పిన్ అనేది ఒక 4 డిజిట్ పిన్ మీకు ఏదైనా గుర్తుంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడైతే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసి క్రియేట్ అవుతుంది. తర్వాత మళ్ళీ రీఎంటర్ పిన్ అయితే ఉంటుంది. సిల్లంగా ఏదైతే 4 డిజిట్ నెంబర్ ఇచ్చారో అదైతే క్లిక్ చేసి కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. మీరు ఏదైతే ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది సేమ్ టు సేమ్ అదైతే ఇవ్వండి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా వర్కింగ్లో ఏదైతే ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే ఉందో ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేది అన్నీ కరెక్ట్గా ఉండి అప్లోడ్ అయితే చేయండి. చాలా మంది డాక్యుమెంట్స్ అనేది కూడా కరెక్ట్గా అప్లోడ్ చేయకపోతున్నారు. వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది ఇన్కరెక్ట్ చేస్తున్నారు. అందుకోసమే చాలా మందికి అమౌంట్ అనేది రాలేదు. ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి మీ అకౌంట్ వెరిఫై అవుతుంది. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఎంటర్ యువర్ నేమ్ అడిగితే ఉంటుంది. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అడిగితే ఉంటుంది. అక్కడ మీకు ఈ రెడ్ కలర్లో మీకు ఎంటర్ నేమ్ యాజ్ యువర్ పాన్ కార్డ్లో ఉన్న విధంగానే మీకు ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. వీళ్ళైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ అప్పుడు ఈమెయిల్ ఐడి తర్వాత ఫ్రెండ్స్ ఈమెయిల్ ఐడి కూడా మీరు వర్కింగ్లో ఉన్నటువంటిది ఇవ్వండి. ఎందుకంటే ఈమెయిల్ ఐడి కూడా ఒక పాస్వర్డ్ అనేది వస్తాయి, ఓటీపీ వస్తాయి. వాళ్ళు కొన్ని మెసేజ్ అనేది సెండ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈమెయిల్ అనేది వర్కింగ్లో ఉన్నటువంటిది ఇవ్వండి. తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తాను ఫ్రెండ్స్. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసేయండి ఫ్రెండ్స్. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఓటీపీ వచ్చిన వెరిఫై చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్లో మీకు పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా కరెక్ట్గా అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఏదైతే పాన్ కార్డ్ నెంబర్ ఉందో ఒక అక్షరం కూడా మిస్టేక్ లేకుండా కరెక్ట్గా అయితే ఇవ్వండి. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. జెండర్ అడుగుతుంది, మేలా ఫిమేలా. మీరు మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. మీరు మ్యారేజ్ అయిందా లేదన్నది అడుగుతుంది. మనకి అక్కడ ఆప్షన్ ఉంటుంది. మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయిందని అయితే పెట్టుకోండి, లేకపోతే లేదని సెట్ చేయండి. తర్వాత మీరు యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు యాన్యువల్ ఇన్కమ్ అనేది మీకు ఎంత వస్తుందో మీ సంవత్సరాల ఆదాయం అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అక్కడ కొన్ని ఆప్షన్లు అయితే ఇచ్చింటారు కొంత ఆదాయం అనేది. దానిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని తర్వాత ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది. మీరు ప్రజెంట్ అనేది ఏ వర్క్ చేస్తున్నారు, గవర్నమెంట్ సెక్టరా, ప్రైవేట్ సెక్టరా, లేకపోతే పార్ట్ టైం వర్క్ చేస్తున్నారు, అలాగే స్టూడెంట్ కూడా ఇది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ స్టూడెంట్ ఈ వీడియో చూస్తుంటే ఎవరైనా స్టూడెంట్స్ అనేది కాలేజీ స్టూడెంట్స్ అనేది వాళ్ళు స్టూడెంట్స్ అనేది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. సెలెక్ట్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతారు ఫ్రెండ్స్. ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీకు ఉంటే ఇక్కడ 1 year 2 years అని అయితే సెలెక్ట్ చేసుకుని ఒకవేళ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ లేకుంటే నో అని అయితే పెట్టండి ఫ్రెండ్స్. నో అని పెట్టిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అడుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందో స్టేట్ బ్యాంక్ కావచ్చు, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే బ్యాంక్, అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉన్నా సరే ఆ పేటీఎం అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చి ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బ్రోకరేజ్ ఇన్ఫర్మేషన్, జీరో బ్రోకరేజ్, ట్రేడ్ ఎన్స్ లాస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి బ్రోకరేజ్ ఫీజ్ అని కూడా ఉండదు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెల్ఫీ అని అవుతుంది. తర్వాత సెల్ఫీ తీసుకోవాలి, అలాగే పాన్ కార్డు ఫోటో, అలాగే అడ్రస్ ప్రూఫ్ అంటే మీకు ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఏదైనా సరే మీరు అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఐపీ వీడియో అంటే ఫ్రెండ్స్ మీ ఫేస్తో మీ ఫ్రంట్ వీడియో అనేది దాంతో వీడియోని రికార్డ్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీని మీద అప్లోడ్ క్లిక్ చేస్తానే మీకు కెమెరా బటన్ అయితే ఓపెన్ అవుతుంది, రికార్డింగ్ బటన్. ఒక 5 seconds వీడియో అనేది రికార్డ్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు డాక్యుమెంట్స్ అనేది 24 hours మీకు వెరిఫికేషన్ అయిపోతుంది అనమాట. ఇన్స్టెంట్గా మీరు 24 hours మీ అకౌంట్లో 100 rupees అనేది యాడ్ అవుతుంది. దాన్ని మీరు ఇన్స్టెంట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ స్టెప్స్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీ సెల్ఫీ అని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ మీద క్లిక్ చేస్తాను. మీకు నెక్స్ట్ స్టెప్లో ఇలా వస్తాను ఫ్రెండ్స్.
టేక్ పిక్చర్ ఆర్ రికార్డింగ్ వీడియో అనేది 10 రూపీస్. మీ కెమెరా పర్మిషన్ అయితే ఇచ్చేయండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇప్పుడు ఇలా వస్తాను రూపీస్. అప్లోడ్ ఫోటో అయితే ఉంటుంది. అప్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కెమెరా బటన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు లైవ్లోనే మీరు ఫోటో అనేది తీసుకొని సెల్ఫీ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక నెక్స్ట్ అనేది పాన్ కార్డ్ ఫోటో అయితే అప్లోడ్ చేయమని చెప్పింది కదా, ఆ పాన్ కార్డ్ ఫోటో సంబంధించి మీకు శాంపిల్ ఫోటో అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. ఇలానే మీరు ఫోటోని తీసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి కెమెరా బటన్ అనేది ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించి కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీరు లైవ్లోనే ఫోటో తీసి అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఒకవేళ గ్యాలరీ సంబంధించి ఆల్రెడీ మీకు ఉంటే ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఒకవేళ గ్యాలరీ ఆప్షన్ చూపించకుంటే మీరు లైవ్లోనే ఫోటో అనేది పాన్ కార్డ్ సంబంధించి ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంది. అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నేను అనేసి అడ్రస్ ప్రూఫ్ కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత ఐపీవీ వీడియో అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక నెంబర్ అనేది చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్. ఈ నెంబర్ అనేది ఇక్కడ స్టార్ట్ వీడియో మీద క్లిక్ చేసి మీరు లైవ్లో రికార్డ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. రికార్డ్ అయ్యేటప్పుడు 63 నాకైతే ఈ నెంబర్ వచ్చింది. మీకు నెక్స్ట్ 5 రావచ్చు, 5, 4, 1, 2 ఇలా ఏదైనా నెంబర్ అయితే రావచ్చు అనమాట ఫ్రెండ్స్. ఏదైతే మీకు ఇక్కడ నెంబర్ కనిపించిందో స్టార్ట్ రికార్డ్ వీడియో మీద క్లిక్ చేసి మీరు ఈ నెంబర్ అనేది రీడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ 63 వచ్చింది కదా, నేను 63 చదివాను. ఇక్కడ మీకు వేరే నెంబర్ వచ్చింటే ఆ నెంబర్ అయితే ఇక్కడ చదవాల్సి అయితే ఉంటుంది. చదివిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ మీద క్లిక్ చేసిన మీకు నెక్స్ట్ స్టెప్కి తీసుకుపోతుంది అన్నమాట. ఇలా వస్తుంది, యువర్ అకౌంట్ బీయింగ్ క్రియేటెడ్, ప్లీజ్ కంప్లీట్ దిస్ లాస్ట్ స్టెప్ అయితే ఉంటుంది. ఈ లాస్ట్ స్టెప్ అనేది మీరు కంప్లీట్ చేసి మీ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు రివ్యూ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. రివ్యూ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ కానీ తీసుకుపోతుంది. అక్కడ రివ్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అకౌంట్ ఓపెనింగ్ ఇండెక్స్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏంటి చేయాల్సిన పని ఏం లేదు. ఇక్కడ ప్రొసీడ్ అయితే ఉంటుంది. ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసిన మీరు మీ ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అన్నీ అయితే ఇక్కడ అయితే వస్తాయన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎంటర్ ఓటీపీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే మొబైల్కి లేకపోతే ఈమెయిల్ ఐడికి ఏదైతే పాస్వర్డ్ వస్తుందో యువర్ కాంటాక్ట్ అంటే మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి డాక్యుమెంట్స్ సైన్డ్ సక్సెస్ఫుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఓకే బటన్ అయితే క్లిక్ చేయండి. ఓకే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ ట్రేడింగ్ బ్రోకరేజ్ అకౌంట్ విల్ బీ యాక్టివేటెడ్ 2 బిజినెస్ డేస్ అయితే ఉంటుంది. 2 రోజుల్లో ఇది అకౌంట్ అనేది ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. బట్ 24 అవర్స్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత వాళ్ళు సైన్ కేవైసీ అనేది వెరిఫై చేసిన తర్వాత మీకు విత్ ఇన్ సెకండ్స్లో మీ అకౌంట్లో 100 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. అమౌంట్ మీరు రిజిస్టర్ విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కేవైసీ అనేది 24 అవర్స్ అయితే పడుతుంది. కేవైసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు కంగ్రాచులేషన్ యూ హ్యావ్ ఎర్న్డ్ 100 అమౌంట్ క్రెడిటెడ్ యువర్ అకౌంట్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి యాప్లోకి వెళ్ళిన తర్వాత మనం 100 రూపాయలని ఎలా విత్డ్రా చేసుకోవాలని ఇప్పుడైతే చెప్తాను అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆ యాప్ పని చేసిన తర్వాత ఇక్కడ మీకు అవైలబుల్ బ్యాలెన్స్ అలాగే బ్యాలెన్స్ అనేది చూపిస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. మీ అకౌంట్లో అనేది 100 రూపీస్ అనేది యాడ్ అయి ఉంటుంది. బట్ అది ఇక్కడైతే కనిపించదు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ బటన్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, 3 లైన్స్ అనేది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక రెఫర్ అండ్ ఎర్న్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్నింగ్స్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంతవరకు మీరు ఎంత ఎర్న్ చేశారో అనేది ఇక్కడ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 100 రూపీస్ అనేది ఉంటుంది. పక్కనే మీకు విత్డ్రా బటన్ అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ విత్డ్రా చేశాను కాబట్టి నేను 100 రూపీస్ అనేది నాకైతే కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చింది. నేను కొంతమంది రెఫర్ చేశాను కాబట్టి ఇలా అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మీకు ఫస్ట్లోనే మీకు ఒక 100 రూపీస్ సంబంధించి ఉంటుంది. ఇక్కడ అక్కడ నుంచి అయితే మీరు విత్డ్రా అయితే చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. విత్డ్రా బటన్ అయితే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ వితిన్ 5 to 6 అవర్స్లో మీరు విత్డ్రా చేసిన మార్నింగ్ 9కి విత్డ్రా చేస్తే లేకపోతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 o'clock మీరు ఎప్పుడు విత్డ్రా చేసినా సరే ఈవినింగ్ నైట్ 9 o'clock లోపల అయితే మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నేను అమౌంట్ అనేది వచ్చింది నేను ఎలా విత్డ్రా చేశాను అయితే చూపిస్తాను కదా, అది విత్డ్రా అయిందా లేదనైతే మీరు ఎలా చెక్ చేసుకోవాలని ఫ్రెండ్స్. ఇక్కడనే మీకు ఒక హిస్టరీ బటన్ అయితే ఉంటుంది అనమాట, అది చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే నాకు వచ్చేసి 14 ఫిబ్రవరి నీ అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేయడం జరిగింది. 13 ఫిబ్రవరి నాకు 14 ఫిబ్రవరి అయితే నాకు అమౌంట్ అనేది క్రెడిట్ అయితే కావడం జరిగింది. అమౌంట్ విత్డ్రా చేసిన వెంటనే వితిన్
ఈవినింగ్ 9 లోపల అయితే నాకు అకౌంట్ అయితే అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇలా మీరు అమౌంట్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. వితిన్ అమౌంట్ అనేది 100% అవుతుంది. మినిమం 5 to 6 hours అయితే పడుతుంది అమౌంట్ అనేది మీ అకౌంట్ అనేది క్రెడిట్ కావడానికి 100% అయితే పడుతుంది. మీరు మార్నింగ్ అనేది 9 అనేది అమౌంట్ విత్డ్రా చేస్తే ఈవినింగ్ 8 అలాగే నైట్ 9 అలాగే 8 లోపల అయితే మీ అకౌంట్లో అనేది అమౌంట్ అయితే 100% క్రెడిట్ అవుతుంది అనమాట. 100% జెన్యూన్ యాప్. నేను ఇంతవరకు అమౌంట్ అనేది చాలా వరకు అయితే ఏం చేయడం జరిగింది. ఎంతవరకు ఎంత ఏం చేశాను అమౌంట్ అనేది విత్డ్రా చేసిన ప్రాసెస్ కూడా మీకు అయితే చూపించడం జరిగింది. నాకు బ్యాంక్ అకౌంట్కి వచ్చిన అమౌంట్ అనేది కూడా మీకు అయితే చూపిస్తాను అన్నమాట ఫ్రెండ్స్. బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఈ యాప్ అనేది ఫేకా రియల్ అయితే మీకు 100% జెన్యూన్ అయితే అర్థమవుతారు ఫ్రెండ్స్. నేను క్రియేట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. విత్డ్రా చేయడం జరిగింది. ఇంతవరకు నేను ఇంత అమౌంట్ అనేది ఎర్న్ అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎక్కువ ఫ్రెండ్స్ రెఫర్ ఉంటే మీరు కూడా అయితే ఇంకా ఎక్కువ చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది నా బ్యాంక్ అకౌంట్ అనమాట ఫ్రెండ్స్. నాకు రిసీవ్డ్ FNO అనేది ఇండియన్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ 100 రూపీస్ అయితే రావడం జరిగింది. తర్వాత నేను 14 ఫిబ్రవరిని ఇలాగ చూపించడం జరిగింది. 14 ఫిబ్రవరి విత్డ్రా చేస్తే నాకు అదే రోజు అయితే నాకు రావడం అయితే జరిగింది. తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్లోనే వీడియో ఎండింగ్లోనే స్టార్టింగ్లో మీకు అయితే చూపించడం జరిగింది. 2252 రూపాయలు విత్డ్రా చేయడం జరిగిందని. అది కూడా ఫిబ్రవరి 21 విత్డ్రా చేయడం జరిగింది 2252 అలాగే 150 రూపాయలు అనేది నాకు అదే రోజు అనేది 9 లోపల అయితే రావడం అయితే జరిగింది అనమాట ఫ్రెండ్స్. అలాగే నేను అమౌంట్ అనేది కూడా విత్డ్రా చేయడం జరిగింది. మరోసారి వచ్చేసి 28 ఫిబ్రవరి అనేది 750 రూపాయలు విత్డ్రా చేయడం జరిగింది. నాకు అదే రోజు నాకు అమౌంట్ అనేది క్రెడిట్ అయితే కావడం జరిగింది ఫ్రెండ్స్. నా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనమాట. ఇది 100% జెన్యూన్ యాప్ ఫ్రెండ్స్. మీరు ఎటువంటి ఫేక్ అయితే యాప్ అనేది అనుకోకుండా ప్రతి ఒక్కరైతే ఈ యాప్ నుంచి మనీ అనేది చాలా అయితే ఎర్న్ చేస్తున్నారు. ఈ యాప్ అనేది చాలా మంది నేను వీడియో చేసి ఒక 20 days బ్యాక్ అయితే ఫ్రెండ్స్. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి 100 రూపీస్ అయితే వచ్చింది. ఎవరికి నాకు అమౌంట్ రావడం అనేది కూడా ఎవరైతే కామెంట్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. అందుకే 100% జెన్యూన్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా యాప్ అనేది నేను చెప్పిన ప్రతి ఒక్క స్టెప్ని ఫాలో అవ్వండి. మీకు కూడా 100 రూపీస్ వస్తుంది. అని మీరు ఇన్స్టెంట్గా బ్యాంక్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మీరు రెఫర్ చేస్తే ఇంకా ఎక్కువ అనేది వస్తున్నాం ఫ్రెండ్స్. ఒక రెఫర్కి 150 రూపీస్ వరకు అయితే లభిస్తుంది. అది కూడా మీ అకౌంట్లో యాడ్ అయిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నాట్ లేటెస్ట్ వీడియో. కొంచెం వీడియో లెంత్ ఉంది. బట్ మీకు అందరు పేమెంట్ ప్రూఫ్ ప్రతి ఒక్కటైతే చూపించడానికి అయితే ఈ వీడియో అనేది ఇంత పెద్దగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలామంది పేమెంట్ ప్రూఫ్ చూపిస్తానని నమ్ముతున్నారు. అలాంటి వారందరికీ ఇది ఒక పేమెంట్ ప్రూఫ్ అనేది నేను పేమెంట్ చూపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరైతే నమ్మండి. 100% జెన్యూన్ కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసేస్తే ఇంకా ఎక్కువ మందికి అయితే ఈ వీడియో రీచ్ అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.